ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, మనస్సు యొక్క నిగ్రహం ఎందుకు అనేటటువంటి విషయాన్ని పరమాత్మ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. అంటే మన యొక్క మనసు పసిపిల్లవాడి వలె చాలా చంచలమైనది. అంటే పసిపిల్లలు ఎలా ఉంటారంటే ఏ వస్తువుని పట్టుకోవడం వల్ల ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి అయోమయమైనటువంటి స్థితిలో పసిపిల్లలు ఉంటారు. అందుకని మనం ఏం చేస్తాం, పసిపిల్లల్ని మనకి ఎవరైనా అప్పచెప్పారనుకోండి, ఆ పిల్లలు ఉన్నంతసేపు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంత జాగ్రత్తగా అంటే మనం ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నా ఆ పిల్లల్ని మనం ఏం చేస్తాం, వాళ్ళని ఎత్తుకొని మనం ఆ పనిని చేస్తామే కానీ అత్యవసరమైన పని అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడిని అక్కడ వదిలిపెట్టాం. ఎందుకు? ఏ క్షణంలో మనము ఏమరపాటుతో ఉన్నా ప్రమాదం జరుగుతుంది అని జాగ్రత్త పడతాం. అందుకే భగవంతుడు సంతానము లేనటువంటి వారికి సమాజంలో ఏమవుతుంది, కాస్త విలువ తగ్గినట్టుగా వాళ్ళకి అక్కడక్కడ అవమానం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ కేవలం సంతానం కావాలి అనేది ఎందుకు అంటే మీ యొక్క మనస్సును దిద్దుకోవడానికే. అందుకే ఇవాళ ఏం చేస్తున్నారు, సంతానం లేనప్పుడు ఎక్కడి నుంచో వేరొకరి దగ్గర నుంచి ఏం చేస్తున్నారు, దత్తత తీసుకుంటున్నారు. ఏదో ఒక విధంగా సంతానం అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే వారికి విలువ ఉంటుంది సమాజంలో. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే కనడం వల్ల మాత్రమే వీళ్ళకి సమాజంలో విలువ ఉంటుందా అంటే కాదు. అమ్మ అని పిలిపించుకొని ఆ పిల్లల్ని మనం పెంచడం అనేది గనక మనం జరిగితే మనకు సమాజంలో మరి అందరితో సమానమైనటువంటి విలువ కలుగుతుంది. అంటే ఇక్కడ భగవంతుడు సంతానం కనాలి అని ఎందుకు చెప్పారు, సంతానాన్ని మీరు పెంచాలని ఎందుకు చెప్పారు? సంతానం కనగానే ఎవరి ద్వారానో వాళ్ళు పెరగాలి అని కోరుకోరు. ఎవరు పెంచాలి? మీ పిల్లల్ని మీరే పెంచుకోవాలి. పెంచుకోవడంలో పసిపిల్లలను పెంచటంలో ఎంత జాగ్రత్త పడతారో, ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో, వారికి ప్రమాదం జరగకుండా మీ యొక్క జాగ్రత్తయే ఆ పిల్లల యొక్క సరైనటువంటి పెంపకం, వారి యొక్క ఏమంటారు ఆరోగ్యానికి కూడా ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో వాళ్ళ శిశువులు మాత్రమే చాలా ఆరోగ్యంగా ఎదగటం జరుగుతుంది. ఎందుకు పసిపిల్లల గురించి ఇంతెందుకు చెప్పుకోవాలి అంటే భగవంతుడు మన అందరికీ కూడా చపలత్వంతో కూడినటువంటి మనస్సు అనేటటువంటి ఒక పసిపిల్లవాడిని మనకి భగవంతుడు ఇచ్చారు. మరి పసిపిల్లవాడిని ఎలా పెంచాలి? ఇప్పుడు పసిపిల్లల్ని పెంచాలి అంటే ఇంట్లో కాస్త పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా మనకి ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురికి కోడలికి ఆ పిల్లల్ని పెంచడంలో మెలకువలు నేర్పిస్తారు. అంతే కదండి. అదే విధంగా భగవంతుడు శాస్త్రమునందు ఏం చేశారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం బుద్ధి అనే పాత్రలో పొయ్యాలి. అలా బుద్ధి అనేటటువంటి పాత్రలో పోసినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, మనసు ఎప్పుడు చపలంగా ఉంటుంది. పసిపిల్లవాడిలాగా చపలత్వంతో కూడి ఉన్నప్పుడు బుద్ధి ఎందు గనక మీరు శాస్త్రజ్ఞానం అనే అమృత భాండాగారం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు ఏం చేయగలరు అంటే తమ యొక్క మనస్సు అడిగినటువంటి ప్రతి విషయానికి సమాధానం చెప్పగలిగిన శక్తి ఎవరికి అందుతుంది?
శాస్త్రజ్ఞానం ఉన్న వారి ద్వారా మాత్రమే అందుతుంది. అంటే కేవలం శాస్త్రజ్ఞానమేనా? విజ్ఞానం కూడానా? అనుభవంతో కూడినటువంటి వారుంటేనే సాధ్యమవుతుంది. జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకున్నటువంటి ఆచార్యోపాసనం అంటారు కృష్ణ పరమాత్మ. ఆచార్యులు అంటే ఏదైతే శాస్త్రమునందు పరమాత్మ చెప్పారో చెప్పిన దానిని ఆచరించినటువంటి వారిని ఆచార్యుడు అంటారు. ఆచార్యులు చెప్పినటువంటి దానిని మనం తెలుసుకొని మనం కూడా అంటే గ్రంథముల ద్వారా శాస్త్రముల యందు చెప్పబడిన సత్యాలను తెలుసుకొని వాటిని ఆచరించినటువంటి సద్గురుమూర్తుల ద్వారా మనకు కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని మనం కూడా ముక్త స్థితిని పొందడానికి కావలసిన జాగ్రత్తలను కృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారు? మనందరికీ కూడా ఉపాయముల ద్వారా మాత్రమే పొందడం జరుగుతుంది. ఎవరికి ఉపాయాలు అందిస్తానన్నారు భగవంతుడు అంటే, అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయత. అంటే మనస్సు యొక్క నిగ్రహం లేని వారికి నేను ఉపాయాలు చెప్పను. అంటే బాగా చంచలంగా ఉండేటటువంటి పిల్లలకు ఇది మంచి ఇది చెడు అని చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు విననటువంటి పిల్లల్ని ఏమంటారు? ఆకతాయిలు అంటారు. అంటే ఏది చెప్పినా ఒకటి చెప్తే ఇంకొకటి చేసేటటువంటి మనస్తత్వం ఉన్నవారికి భగవంతుడు, శాస్త్రము, ధర్మం అనే విషయాలు చెప్పడం కుదురుతుందా? ముందు ఆ పిల్లవాడిని మంచి పనులు అంటే ఇతరులకు హాని కలగనటువంటి పనులు చేసేలాగా ఆ పిల్లవాడికి ఏం చేస్తారు? నెమ్మదిగా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా దేవాలయాలకు తీసుకువెళ్ళడం, భగవంతుడి మీద నమ్మకం కలిగించటం. అంటే వాడికి ఏదైనా ఒక కష్టం వస్తే ఇదిగో శివుడి యొక్క రూపాన్ని నువ్వు పూజించు. అలా పూజిస్తే నువ్వు ఒక 11 రోజుల పాటు శివాలయానికి వెళ్ళి రోజుకొక 11 ప్రదక్షిణలు చేస్తూ ఉండు. నీకేదైనా సమస్య ఉంటే పోతుందని ముందు ఏం చేస్తారు? భగవంతుడి మీద భక్తిని నేర్పిస్తారు. అలా నేర్పించినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆశతోనే వెళ్తాడు. అయ్యో ఈసారి నాకు ఇంగ్లీషు సరిగా రావట్లేదు, ఇంగ్లీష్లో కనీసం పాస్ మార్కులు వస్తే చాలు, మా టీచరు నన్ను తిట్టకుండా ఉంటారని ఆ పిల్లవాడు ఏం చేస్తుంటాడు? రోజు కూడా దేవాలయానికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా ప్రదక్షిణ చేసి వస్తాడు. అప్పుడు భగవంతుడి యొక్క కృప వాడి మీద వర్షించినప్పుడు కనీసం 4 మార్కులు సంపాదించలేనటువంటి పిల్లవాడికి ఒక 9 మార్కులు వచ్చేలాగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం జరుగుతుంది. నిజంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క అనుగ్రహం, అతని యొక్క కృప లేకుండా మనము ఈ దేహంతో కనీసం ఒక గడ్డి పుల్లను కూడా జరపలేము. భగవంతుడి మీద నమ్మకం పెట్టి చూడండి, ఆ నమ్మకం 4 మార్కుల నుంచి 9 మార్కులకు జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? అంటే నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి పాపపు కర్మని భగవంతుడి మీద నమ్మకము చేత భగవత్ సంబంధమైనటువంటి ఒక రూపమున్నటువంటి ఆ దైవ స్మరణ నిరంతరము జరుగుతున్నటువంటి ఆ దేవాలయంలోకి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేసినంత మాత్రము చేతనే నీకు తెలివితేటలలో ఉన్నటువంటి లోపం అనేటటువంటి దానిని పోగొట్టుకోవడానికి కావలసిన శక్తి ఈశ్వరుడు అందిస్తారు. ఒకరు తెలివిగా ఉంటారు, ఒకరు తెలివి తక్కువగా ఉంటారు. అంటే ఈ పదార్థం తింటే తెలివి పెరుగుతుందని, ఈ పదార్థం తింటే తెలివి తగ్గుతుందని అనుకోవడంలో బాహ్యమైనటువంటి విషయాలే. ఒకడు పుట్టుకతోనే 140 ప్రజ్ఞతో పుడతాడండి. ఎలా పుడతాడండి? మీరేమైనా తయారు చేశారా? ఎవరు తయారు చేయడం కుదరదు. అతడు పూర్వజన్మలలో చేసినటువంటి ఉత్తమమైనటువంటి ఆ కర్మల వల్ల వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అతడు పుట్టగానే అతని యొక్క ప్రజ్ఞ చాలా దివ్యంగా ప్రకాశిస్తుంది. మరి శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఎంత అంటే 3 సంవత్సరాలకే సమస్త వేద విద్యల వల్ల కలిగేటటువంటి ఆ అనుభవాలన్నీ కూడా పొందేశాడు. అజ్ఞానంతో పాటు విజ్ఞానము అన్నీ పొందేశాడండి. ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇది భగవంతుడు ఇస్తే వస్తుంది. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తెలివితేటలు పెరుగుతాయా? భగవద్గీత చదివితే తెలివితేటలు పెరుగుతాయా? మాకు ఉద్యోగాలు వస్తాయా అని చాలా మంది అడుగుతుంటారు.
భగవంతుడి మీద నమ్మకంతో భగవంతుడు చెప్పినటువంటి ఒక మాటని నీ నోటి గుండా పలికినంత మాత్రము చేతనే నీ లోపట ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి భాండాగారంలో, అంటే చీకటిగా గది ఉందండి. ఆ గదిలో ఒక చిన్న దీపం పెడితే అంధకారంతో ఉన్నటువంటి గదంతా వెలుగుతో నిండినట్టు, భగవంతుడు నిజంగా నాకిది చేస్తాడా? సరే చూస్తానని నిప్పుని తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా చెయ్యి కాలినట్టు, భగవంతుడు ఉన్నాడని, లేడని, సరే ఉన్నాడంటున్నారు మీరు, లేడనుకునేవాడికి ఉన్నాడని చెప్పారు. ఉన్నాడంటున్నారు కదా చూస్తానని చెప్పేసి, మరి భగవంతుడి యొక్క నామాన్ని నువ్వలా రోజుకొక 108 సార్లు పలికినంత మాత్రం చేతనే నీ లోపట ఉన్నటువంటి అజ్ఞానము, ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానం వల్ల కలిగేటటువంటి అజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? పాపపు కార్యాలు చెయ్యాలనే ఆలోచనలు కలుగుతాయి. ఎవరైనా కష్టంలో ఉంటే కించిత్ వాళ్ళకు ఉపకారం చెయ్యాలనే ఆలోచన కలగడమే నువ్వు చేసిన నామానికి వచ్చిన ఫలితమండి. అయ్యో నేను రోజు నామస్మరణ చేస్తానండి, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తానండి అంటారు. దీనివల్ల నాకేం జరిగింది అంటే, ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకు అబద్ధాలాడటం వచ్చిన వారు అబద్ధాలాడాలంటే కొంచెం భయపడతారు. అయ్యో ఎందుకో అనవసరంగా అబద్ధం ఆడటం, ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్తే పోలే అని. ఇంతకంటే గొప్ప మార్పేం కావాలండి? మనకేంటంటే ఎప్పుడు ఈ నెల నాకు 20,000 వచ్చేది, ఈ నెల రోజు కూడా గుడికి వెళ్లి ప్రదక్షిణ చేశాను, నాకు 25,000 రాలేదు అంటారు. అసలు 25,000 అవసరమా? నీ బుద్ధి యందు ఇతరులకు మంచి చెయ్యాలనే సంకల్పాలు కలగడం గొప్పదా? కొన్ని కోట్ల జన్మలలో మనం చేసినటువంటి మరి సంస్కారాల లేమి వలన అబద్ధాలాడాము, అధర్మంగా ప్రవర్తించాము, అసూయతో ఇతరుల యొక్క కార్యాలు నాశనం కావాలని కోరుకున్నాం, అవతలి వారి యొక్క సంతోషాన్ని చూస్తే ఓర్వలేనటువంటి స్థితి కలిగింది, అనవసరమైనటువంటి వస్తువుల మీద కోరికలు కలిగి ఈ వస్తువులన్నీ నాకు కావాలి కావాలనే వెర్రి వ్యామోహం. ఎందుకు ఈ వస్తువు కావాలో తెలియదండి, అయినా ఆ వస్తువుని తెచ్చిపెట్టుకుంటాం. ఆ వస్తువుని ఎందుకు తెచ్చుకున్నామో, తెచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలాడామో, ఇవన్నీ కూడా మనం చేసుకున్న పాపపు కర్మలే. అంటే మన బుద్ధి ప్రచోదనం అవుతుంది. అందుకే చూడండి, మన గాయత్రి మంత్రంలో ఏమంటాం? ధియో యో నః ప్రచోదయాత్ అంటారు. అంటే మీ బుద్ధిని ప్రచోదనం చెయ్యమని భగవంతుణ్ణి వేడుకుంటారండి. నిరంతరము ఆ మాట స్మరణ చేస్తున్నప్పుడు ఓం భూర్భువస్వః అంటే 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, మరి ఏదైతే సువర్లోకం ఉన్నాయో ఆ లోకాలకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి స్వామి, మా బుద్ధి యందు ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టండి స్వామి, నిరంతరము కూడా సత్యజీవనం గడిపేలాగా మాకు అనుగ్రహం చెయ్యండి, మేము సంతోషంగా ఉండడానికి మా బుద్ధి యందు ఎటువంటి జ్ఞానం ఉంటే మేము శాంతితో ఉంటామో అటువంటి జ్ఞానాన్ని కలిగించమని ఈశ్వరుడి యొక్క పాదాలు మనం పట్టుకోవాలి. అంటే మనకి ఏదైనా ఒక శక్తి అందుతుంది, ఒక మంచి పని చెయ్యాలని, లేకపోతే ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడన్నా, ఒక పిల్లవాడు బాగా చదవటం లేదన్నా, ఒకడు పెద్ద ఉద్యోగం సంపాదించాడన్నా, ఒకడు ఒక వ్యాపారంలో ఎదిగాడన్నా, అన్నింటికీ కారణం ఏంటి? వాడి బుద్ధి చైతన్యంలో ఉన్నటువంటి శక్తి అద్భుతంగా ఉంది కాబట్టి వాడు ఆ పనులు చేయగలుగుతున్నారు. మరి ఒక్కొక్కడు ఆ పని ఎందుకు చేయలేరు? చూడండి, ఇద్దరు ఒకేసారి వ్యాపారం ప్రారంభిస్తారు. ఒకడేమో ఎక్కడ వేసిన గొంగలు అక్కడి అన్నట్టుగా ఉంటాడు, ఇంకొకడు పైకి ఎదుగుతుంటాడు. ఏ ఇద్దరు ఒక తల్లికి సంబంధించినటువంటి పిల్లలే, వాడిద్దరు కవల పిల్లలుగా పుట్టారు. కానీ ఒకడేమో పట్టిందల్లా బంగారం అవుతుంది, ఒకడేమో ఏది పట్టినా శూన్యం చేసుకొని కూర్చుంటాడు. ఇక్కడ ఒక 100 రూపాయలు పెడతాడు, జీరోలో కూర్చుంటాడు. ఎందుకు అలా జరుగుతుంది? మరి తల్లిదండ్రులు పెంచడంలో, ప్రేమలో ఏమాత్రం వ్యత్యాసం లేదు, వారికిచ్చే సంపదలో వ్యత్యాసం లేదు, అయినా ఒకడు ఎదుగుతున్నాడు, ఒకడు తరుగుతున్నాడు. కారణం ఏంటి? వాడు పూర్వజన్మలలో తెచ్చుకున్న సంస్కారాలను బట్టే వాడి జీవనం కొనసాగుతుంది. ఆ జీవనాన్ని మార్చుకోవచ్చా? తప్పకుండా మార్చుకోవచ్చు, ఈ జన్మ ప్రయత్నము చేత. అందుకే భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వండి అంటారు అబ్దుల్ కలాం గారు. ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించి చెప్పినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? భగవంతుడికి భాగస్వామ్యం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, 18వ అధ్యాయం 14వ శ్లోకం తీసి చూడండి మీరు.
ఆ పరమాత్మ యొక్క శక్తి ఎవరిలో అయితే విస్తృతంగా ప్రసరిస్తుందో, అలా ప్రసరించినటువంటి వారి యొక్క కార్యములన్నీ దిగ్విజయముగా నెరవేరుతాయి. మరి పరమాత్మకి ఎందుకండి ఇంత వ్యత్యాసం అంటే, నన్ను నిరంతరము ఎవరైతే ప్రార్థిస్తుంటారో, ధ్యానిస్తుంటారో, నిరంతరము ఎవరైతే నా యొక్క నామస్మరణ చేత నేను ఉన్నానని నమ్మి, నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడంలో ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకొని నా కార్యాన్ని ఎవరు నెరవేరుస్తారో, వారికి సకలము నేను నెరవేరుస్తానంటారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. నేను అందరిలో సమానంగా ఉంటాను. నాకెవరి మీద పెద్దగా ప్రేమ కానీ, ద్వేషం కానీ ఏముండవు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. నేను అందరిలో సమంగా ఉంటానని పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మకు వ్యత్యాసాలుండవు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు సంపదలను పంచడంలో ఏదైనా వ్యత్యాసం చూయిస్తారా? ఎట్టి పరిస్థితిలో చూయించరు. ఇద్దరికి ఒక 10 ఎకరాల భూమి ఉంటే, ఇద్దరు పిల్లలుంటే చెర 5 ఎకరాలు ఇస్తారే కానీ, పెద్దవాడు కాబట్టి వాడికి 5 ఎకరాలు, చిన్నవాడు కాబట్టి వీడికి 3 ఎకరాలని పంచటం అనేది జరగదు. ఎందుకు? తల్లిదండ్రులకు పిల్లలిద్దరూ కూడా సమానమే. కానీ కించిత్ ప్రేమ విషయంలో మాత్రం ఒకరి మీద కంటే ఇంకొకరి మీద కొంచెం ప్రేమ ఎక్కడో తేడా ఉంటుంది. ఎందుకు అంటే, ఏ భజంతి తుమాం, భగవంతుడే చెప్తున్నారు, మనమేమీ ఇబ్బంది పడక్కర్లా. ఏ భజంతి తుమాం భక్త్యా, భక్తి చేత నిరంతరము నేను చెప్పిన ధర్మాన్ని పాటించడంలో ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటున్నాడనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట, ఎప్పుడు సత్య మార్గంలో, ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ భగవంతుడి వలనే నేను బతుకుతున్నానని ఆ కంటికి కనపడని భగవంతుణ్ణి ఏదో ఒక మూర్తి రూపంలో ఆయన నన్ను రక్షిస్తున్నాడని ఆయన మీద పెట్టుకున్న నమ్మకము చేత, ఆ భగవంతుణ్ణి స్తుతించినంత మాత్రము చేతనే ఆయన ఏం చేస్తాడట, వీడి యొక్క కష్టాలన్నింటికీ పరిష్కారాన్ని త్వరగా సూచన చేస్తూ ఉంటారట. తల్లిదండ్రులు కూడా చూడండి, ఎప్పుడు ఆ తల్లిదండ్రుల్ని కనిపెట్టుకొని కూర్చొని ఆ పిల్లలు ఎప్పుడు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు పిల్లవాడికి ఏదైనా కష్టం వస్తుందేమోనని, ఆ కష్టం రాకుండా ఆ పిల్లవాడి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఎందుకు శ్రద్ధ కలిగి ఉన్నారు? ఇంకొకడు ఏం చెప్పినా చెయ్యడు. నాయనా ఈ దారిలో వెళ్ళకురా అంటే, అసలు వెళితే ఏమవుతుంది, నేను వెళ్ళి చూస్తానంటారు. అలా అనేటటువంటి పిల్లలకు ఏం చేస్తారు? కొన్ని సూచనలు చెప్పే వరకు చెప్తారు కానీ, ఇంకాస్త జాగ్రత్తలు చెప్పరు. భగవంతుడు కూడా మనందరికీ అదే చెప్తున్నారండి. నేనున్నానని నమ్మండి. నా శక్తి వలనే మీరందరూ జీవిస్తున్నారని నమ్మండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ధర్మంతో కూడిన కార్యాచరణ చెయ్యండి. నేను గమనిస్తున్నాను, మీరు చేసిన తప్పొప్పులకి మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించేలాగా నేనేం చేస్తుంటాను, చిత్రంగా ఉండి గుప్తంగా మీరు చేసిన పాపపుణ్యాలన్నింటినీ కూడా మరి నేనేం చేస్తాను, రాసి పెడుతుంటాను. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే ఇక్కడ మనస్సు అనేటటువంటిది మీతో ఏం చేయిస్తుంది? పాపములు చేయిస్తుంది. కాబట్టి మరి పసిపిల్ల లాంటి మనసును, అయ్యో పాపాలు చేయిస్తుంది మనస్సు అని ఎవ్వరూ కూడా మనసు మీద మీరు ఏం చేయకూడదు, కోపం పెంచుకోకండి. పసిపిల్లవాడు తప్పులు చేస్తున్నాడంటే ఏం చేస్తారు? పిల్లవాడు వెళ్ళాడండి, ఆ బకెట్ నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో వాడికి తెలియకుండానే అక్కడేదో కొబ్బరి నూనె డబ్బా ఉంది, అది తీసుకెళ్ళి అది మొత్తం అందులో పడేశాడు. ఇప్పుడు ఎంతో కష్టపడి నూతిలో ఉన్న నీళ్ళన్నీ చేది అక్కడ పెట్టారు. ఆ పిల్లవాడు మరి ఆ నూనె అంతా పోసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడు ఆ పిల్లవాడిని శిక్షిస్తారా? పిల్లవాడిని పక్కకు జరిపి మరి వాడి యొక్క బట్టలు మారుస్తారా? ఖచ్చితంగా మారుస్తారు. ఆ పిల్లవాడిని ఏమి ఇబ్బంది పెట్టరు. ఎందుకు నాన్న అటు వెళ్ళకూడదురా బాబు అని చెప్పేసి ఇంకొక్కసారి నీళ్ల తొట్టె వైపు ఆ పిల్లవాడు వెళ్ళకుండా జాగ్రత్త పడతారే కానీ మరి పిల్లవాడిని కొట్టేస్తారా? కొట్టరు కదా! మరి మీ మనసు కూడా పసిపిల్లవాడే. మనం ఏం చేస్తుంటాం? ఛీ! ఈ మనసు పాడుగాను నన్ను అన్ని పాపపు పనులు చేయిస్తుంది అంటారు. పసిపిల్లవాడిని తిట్టడం ఎంత నేరమో, మన మనస్సును తిట్టడం కూడా అంత నేరమండి. దానికేం తెలుసండి? ఇది మంచి, ఇది చెడని తెలీదు. అదెక్కడి నుంచి పుట్టిన పిల్ల? ఆనందం అనే పాత్రలో నుంచి పుట్టిందండి. ఆనందం అనే గృహంలో నుంచి వచ్చినటువంటి పిల్ల మనస్సు. ఎప్పుడు మనసు ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక గంట ఆగిన తర్వాత బిర్యానీ తింటారా?
ఇప్పటికిప్పుడు అరటిపండు తింటారా అంటే, ఇప్పటికిప్పుడు అరటిపండు తినేస్తానంటుంది మనసు. ఎందుకు? అమ్మో! గంట వరకు ఆగాలా అంటుంది. మళ్ళీ ఆ గంట తర్వాత బిర్యానీ కూడా కావాలి అంటుంది. అంటే మనసేం చేస్తుంది? అప్పటికప్పుడు కలిగే ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈశ్వరుడు యొక్క సంతానమండి మనస్సు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నారు. ఇంద్రియములన్నింటిలో నేను మనస్సుగా ఉన్నానంటే, మరి భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపము. కానీ ఆనంద స్వరూపమైనటువంటి భగవంతుడిలో నుంచి పుట్టిన మనస్సు ఆనందం కోరుకోవడంలో ఇది ధర్మము, ఇది ధర్మమని అధర్మమనే విచక్షణ చెయ్యగలిగిన తెలివితేటలు మనస్సుకు లేవండి. అందుకే మనసెప్పుడు ఏం చేస్తుంది? అప్పటికప్పుడు కలిగేటటువంటి ఆనందం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప, మరి కాసేపయిన తర్వాత నేను మరి అంటే నిరీక్షణ చెయ్యడానికి ఇష్టపడదు. పిల్లవాడు కూడా ఇది చెయ్యకూడదు, ఇది వద్దు అంటే వాడేం చేస్తాడు? మొండికేస్తాడు, ఏడుస్తాడు. వాడికి నచ్చిన విధంగా కొంతమంది పిల్లలు నేల మీద పడి బొర్లుతుంటారు, ఏడుస్తుంటారు. వాడికి కావాల్సింది ఇచ్చేంత వరకు బాగా దుఃఖంతో ఉంటాడండి. ఎందుకుంటాడు? వాడికి కావాల్సిందేంటి? నేను కోరుకున్నది నాకు కావాలి అంటాడాడు. మనసు కూడా అలాంటిదే. మరి పసిపిల్లవాడిని ఏం చేస్తాం? లాలయే చిత్త బాలకం. లాలించండి. మీ పిల్లవాడిని ఎలా లాలిస్తారు? అంటే మీది కాని శరీరానికి సంబంధించిన కలిగిన సంతానం మీద మీకు అంత ప్రేముంది కదా! మరి ఈ శరీరమే మీరు కాదు కదా! ఈ సత్యాన్ని ఎందుకు మీరు విచారణ చేయటం లేదంటారు కృష్ణ పరమాత్మ. మీరు ఈ శరీరాన్ని ఎన్ని రోజులు కలిగి కలిగి ఉంటారు? మీ తల్లిదండ్రుల్ని చూసారు. ఆ తర్వాత మీ తాత ముత్తాతల్ని చూసారు. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళెవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూస్తారు. మీ బంధువర్గము, ఇక లోకంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎంతో మంది శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఆ శరీరంతోనే వాళ్ళు అంతమైపోతున్నారా అంటే, వాళ్ళు ఉన్నారనటానికి గుర్తు మనమేం చేస్తున్నాం? పితృతర్పణాలు పెట్టడం జరుగుతుంది. అర్జునుడు యుద్ధం చేయననటానికి కారణం ఏంటి? పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః. మా తాత ముత్తాతలందరూ కూడా పితృలోకాలలో ఉంటారండి. మరి మా కులంలో ఉన్న వాళ్ళందరిని నేను చంపాననుకోండి. అలా చంపితే మా కులంలో ఉన్న స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. మరి మా కులంలో ఉన్న స్త్రీలందరూ వేరొక కులము చేత సంకరాన్ని పొందుతారు. అలా సంకరమైనటువంటి వాళ్ళ చేత పెట్టబడినటువంటి, వాళ్ళ పిల్లల చేత పెట్టబడినటువంటి తర్పణాలు మా తల్లిదండ్రులు తీసుకుంటారా? మా పితృదేవతలు తీసుకుంటారు. అంటే మా పితృదేవతలకు మేము అన్యాయం చేసినట్టే కదండీ! అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటి? అంటే ఈ శరీరాలు మీరు కాదు అనే సత్యం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంటాడు భగవంతుడు. అందరమండి, మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరంలో మనం ఉంటున్నాం. ఈ శరీరం అనే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారములు కలిగిన దేహములో పరమశాంతితో ఉండొచ్చు మీరందరూ. ఉంటున్నామా? ఈ శరీరానికి గాయమైతే ఏడుస్తాం. ఈ శరీరానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న మచ్చ వచ్చిందనుకోండి, ఆ మచ్చను చూస్తూ పదే 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 దుఃఖపడతాం. నీది కాని వస్తువు కోసం ఎందుకు దుఃఖపడుతున్నావు? ఈ శరీరము నువ్వు తయారు చేసుకున్నావా? నీ సొంత ఇల్లు కాదిది. వేరొకరి చేత ఇవ్వబడినటువంటిది. అంటే మనం ఒక ఇంటిలో కిరాయికి ఎందుకు ఈ మాట, ఈ ఉపమానం ఎందుకు పదే పదే చెప్పాలంటే, ఒక ఇంటిలో మనం రెంట్‌కుంటున్నప్పుడు వాళ్ళకి కొంత మనం ఏం చేస్తున్నాం? పన్నును చెల్లిస్తాం. కొంత ఆదాయాన్ని ఇస్తాం. ఆ ఇంట్లో ఎన్ని రకాల సౌకర్యాలున్నా, ఈ ఇల్లు నాది అని పరమ సంతోషంతో ఉంటామా? ఆ ఇంటిలో ఉన్నన్ని రోజులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో 20 సంవత్సరాలుంటారు. వాళ్ళ కొంతమంది పెద్దవాళ్ళ యొక్క చిట్ట చివరి ఆయుష్ ఆ ఇంట్లోనే అయిపోతుంది. అయినా నేను సొంత ఇంట్లో ఉన్నాననేటటువంటి ఆనందం అతడు పొందుతాడా? మరి ఇతనికేమైనా ఇబ్బందుందా? ఆ ఇంటికి సంబంధించి ఏనాడైనా ఈ ఈ ట్యాప్ పనిచేయలేదు, ఇక్కడ నాకు సౌకర్యంగా లేదని ఏనాడు అనుకోలేదు. అయినా ఆ ఇంటి మీద పూర్తిగా అభిమానం పెంచుకుంటాడు. అయ్యో! జీవితాంతంలో నేనొక సొంత ఇల్లు కట్టుకోలేకపోయానని ఎంతో క్లేశాన్ని పొందుతాడండి.
అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా నేను సొంత ఇల్లు కట్టుకోలేదని బాధపడుతున్నాడే, మరి ఈ శరీరం అనేటటువంటి నవరంధ్రాలు కలిగిన పంజరంలో మనమందరము నివాసముంటున్నాం. ఇది మనది కాదు. భగవంతుడు మనందరికీ ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనకిచ్చారండి. దేవాలయమే. దేహో దేవాలయ ప్రోక్తః అంటున్నారు. మరి దేవాలయం లాంటి ఇల్లు మన అందరికీ ఇచ్చారు. అన్ని ప్రాణుల యొక్క వెన్నుపూస ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుందండి. వెన్నుపూస నిలువుగా ఉండి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోగలిగినటువంటి ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఉపాధి మానవ ఉపాధి కాబట్టి మనిషి యొక్క దేహం ఏంటి? దేవాలయం అండి. ఈ దేవాలయాన్ని మనం ఏం చేసుకోవాలి? పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. పరమ పవిత్రంగా అంటే చాలా మంది దేహ సంబంధమైన శుద్ధి చేస్తారు కానీ, అయ్యో! చిన్న వాష్‌రూమ్‌కెళ్ళిపోతే స్నానాలు చేసేటటువంటి సాంప్రదాయం కొన్నింటిలో ఉంది. మరి దేహాన్ని కడుగుతున్నారు గాని మనసును కడుగుతున్నారా? మనస్సు యొక్క పవిత్రత ఎంత? కృష్ణ పరమాత్మ భగవద్గీత మొత్తము కూడా దేని కొరకు చెప్పారు అంటే, దేహ శుద్ధి ఉండాలి. దేహ శుద్ధితో పాటుగా మీ మనస్సు యందు కూడా శుద్ధతుండాలి. మనస్సు శోక సంవిఘ్న మానసః, శోకముతో నిండినటువంటి మనస్సు యందు పరమశాంతిని పొందడం ఎలాగో కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తున్నారు. మనసును సంస్కరించడానికి ఒక అధ్యాయం మొత్తాన్ని కూడా చెప్తున్నారండి. ఆత్మ సంయమ యోగము. అంటే మనస్సును నిగ్రహించాలి. ఏ విషయాల పట్ల? దేహ నీది కాని దేహ సంబంధమైన విషయాల మీద నిగ్రహం ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటారు. అంటే ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి అర్థములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల ద్వారా మీరేదైతే వ్యవహారాలను చేస్తున్నారో వాటన్నింటి పట్ల వైరాగ్యం కలిగి ఉండండి. అనహంకారమేవచ, అహంకారం లేకుండా ప్రవర్తించండి. దేహ సంబంధమైన విషయాల కోసం మీకు బాగా సంపదలున్న కుటుంబంలో పుట్టవచ్చు. లేకపోతే ఇంకా ఏం చేస్తారు? గొప్ప కులంలో పుట్టవచ్చు. ఇలా మీకు ఈ దేహానికి సంబంధించి ఏదైతే శ్రేష్టత, ఒకరికి పాటలు పాడటం, ఒకరికి వ్యాయామం చేసి బాగా కుస్తీ పోటీలలో నంబర్ 1. అంటే ఈ దేహానికి సంబంధించి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత చేత అహంకరించకండి. ఈ అహంకారం ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని ఏం చేస్తారు? పొగడకూడదంటారు. అంటే ఎలా? అంటే పిల్లలు ఎంత మంచి పనులు చేసినా కొంత మేరకు మాత్రమే ఆ పిల్లలకి ఏం చేయాలి? పొగడాలి కానీ, వాళ్ళని అతిగా తల్లిదండ్రులు ప్రశంసించకూడదు. అంటే తల్లిదండ్రులే ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆకాశానికి ఎక్కించారనుకోండి, ఇక ఆ పిల్లలు బయటికెళ్ళిన తర్వాత ఏ పని చేసినా మేము గొప్పగా చేస్తామని మా తల్లిదండ్రులు అంటారు అని మరి వాళ్ళేం చేస్తారు? అవతలి వారి యొక్క తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభను వీళ్ళు గుర్తించడానికి వీళ్ళేమవుతారంటే చిన్నబుచ్చుకుంటారు. అవతలి వాళ్ళు వీళ్ళకంటే గొప్పగా ఉంటే తట్టుకోలేరని. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేస్తుంటారు? పిల్లలలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తుంటారు. ఎంత గొప్పగా వాడు ఎదుగుతుంటే లోలోపట మురిసిపోతుంటారు. వాడి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా నువ్వు ఈ విషయంలో గొప్పగా ఉంటావు. కానీ ఇంకొక విషయంలో నువ్వు గొప్పగా ఉండవు. కాబట్టి అందరిలో అన్ని రకాల తెలివితేటలుంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ప్రతిభను మీరేం చేయాలి? గుర్తిస్తుండాలి. మీ ప్రతిభ కంటే అవతలి వారి యొక్క ప్రతిభ గొప్పగా ఉన్నప్పుడు మనఃపూర్వకంగా వాళ్ళకి ఏం చెప్పాలి? మరి వాళ్ళని ప్రశంసించాలి అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలలో ఉన్నటువంటి తెలివితేటలను పెంచే ప్రయత్నం, అవతలి వారిని గౌరవించటం, వారు ఎవరైనా వీళ్ళ ముందు వాళ్ళు ఓడిపోతే మరి వాళ్ళని విమర్శించడం కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా పిల్లలకి ఏం చేయాలి? తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆ శిక్షణ అంతా ఎక్కడ వాడాలి? పిల్లలుండాలంటే ఏంటి? మీ మనసుకు కూడా అలాంటి శిక్షణ ఇస్తుండాలి. మనం ఒక పని చేసేటప్పుడు మన మనసు ఎలా స్పందిస్తుందో గమనించాలి. ప్రతిరోజు ఇదే మాట చెప్పుకుంటున్నామండి. రజో, తమో, సత్వ గుణాలలో ఏ గుణంతో ప్రవర్తిస్తుంది? ఒక పని చేసేటప్పుడు గర్వంగా ఉందా? లేదు. గర్వం ఎందుకుండాలి? నువ్వు ఈ శరీరానికి సంబంధించి నాదిది గొప్ప అంటున్నావు. నేను గొప్పగా పాడగలను అనుకుంటున్నాను. మరి ఆ పాడటానికి శక్తి ఎవరిచ్చారు?
లోపట ఉన్న ఈశ్వరుడు మరి ఆయన పలికితే నువ్వు పలుకుతున్నావు. అంతే కదండి! ఆయన పలకకుండా మన గొంతు ఏమవుతుంది? పలకగలదా? మూగబోతుంది. కొంతమంది బాగా పాడతారు. కొంతమంది పాడలేరు. దానికి కారణం ఏంటి? అంటే భగవంతుడు ఒక్కొక్క ఉపాధికి సంబంధించి ఒక్కొక్క విధంగా ఆయన ఏం చేస్తుంటాడు? ఆయా రూపాలలో ఆనందిస్తుంటాడు. ఆయా శక్తినిస్తూ. ఒకరు పాడుతుంటే సంతోషపడతారు. ఒకరు మాట్లాడుతుంటే సంతోషపడతారు. ఒకరిని రాజుగా చేసి ఆనందపడుతుంటాడు. ఒకరికి ఏం చేస్తుంటాడు? ఒక బానిసగా ఉండి చూస్తుంటాడు పరమాత్మ. మళ్ళీ ఇంకొక విషయానికొస్తే, వాళ్ళు చేసినటువంటి కర్మల ఫలితమే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి, పుణ్యం అధికంగా ఉన్నవాడు రాజవుతున్నాడు. పాపం అధికంగా ఉన్నవాడు మరి దీనమైన స్థితిలో ఉంటున్నారు. ఈ మాట అంటే రాజు ఆయనే, బంటు ఆయనే. చూడండి, నేనే రాజుగా ఉన్నాను. నేనే బంటుగా ఉంటున్నానన్నప్పుడు భగవంతుడు మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే వేరుగా ఏదీ లేదు. చీమగా నేనే ఉన్నాను. కదలనటువంటి స్థావరంలా నేనే ఉన్నాను. ధనికుడిగా నేనే ఉన్నాను. దీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడిగా నేనే ఉన్నాను. భాగ్యవంతుడిని నేనే. దీనత్వంలో ఉన్నవాడిని నేనే. పాట పాడుతున్నవాడిని నేనే. మరి పాట పాడకుండా ఉన్నవాడిని నేనే. అంటే అన్నింటా అంతటా అణువణువున నేనే ఉన్నానని మరి భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని గనక మన మనసుకి తెలియచేశామనుకోండి, అప్పుడు మనసు ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్నటువంటి వస్తువుని చూసి అహంకరించదు. తన దగ్గర లేని వస్తువుని చూసి ఏడవకుండా, మోహపడకుండా ఉంటుంది. అంటే మనస్సుని వేటి నుంచి రక్షించాలి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి 6 విషయాల నుండి మనస్సుని ఏం చేస్తూ ఉండాలి? నిరంతరం రక్షిస్తూ ఉండాలి. చిన్నపిల్లల్ని చూడండి, నీళ్ల దగ్గరికి వెళ్లకుండా కాపాడతాం. నిప్పును ముట్టుకోకుండా కాపాడతాం. ఎత్తైనటువంటి ప్రదేశాల దగ్గరికి పిల్లల్ని వెళ్లకుండా కాపాడుకుంటాం. మరి వాడు ఏదైనా పదునైన వస్తువులను ముట్టుకుంటాడేమోనని జాగ్రత్త పడతాం. చిన్న పిల్లలు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలున్న ఇంట్లో ఇప్పుడంటే కబోర్డ్స్ ఉన్నాయి గానీ, ఇంతకుముందు కబోర్డ్స్ లేకపోతే అండి, ఆ పిల్లలు ఏ ఏ ఏ ఏ ప్రదేశాలలో వాళ్ళ హైట్‌ను బట్టి ఆయా షెల్ఫ్‌లలో ఉన్న వస్తువులన్నీ పక్కకు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పిల్లలవి ముట్టుకోకుండా. వాటన్నింటి వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏ వస్తువు వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని చెప్పేసి ప్రతి క్షణం ఏమరపాటుతో మరి ఉండటం జరుగుతుందా? ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉంటారు. మరి మనం కూడా మన మనస్సుని పూర్ణమైన సంస్కారాలతో దిద్దుకునేంత వరకు కూడా మనస్సును మనం ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి. పిల్లవాడు ఎదిగి ఒక 15 సంవత్సరాలు అలా వస్తే పిల్లవాడిని ఎక్స్‌కర్షన్‌కి వెళ్తానంటే 4 రోజులు సంతోషంగా పంపిస్తాం. ఓ 10 సంవత్సరాల పిల్లవాడిని పంపించాలంటే మరి ఎన్నో జాగ్రత్తలు చెప్తాం. జాగ్రత్తలు చెప్పినా మరి వాళ్ళ అక్కయ్యో, వాళ్ళ అన్నయ్యో ఎవరైనా పై తరగతి గదిలో ఉంటే తమ్ముడిని, చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానంటేనే తీసుకెళ్ళు. ఇంకా అంతటితో సరిపోదు. ఎవరైతే ఆ తరగతి గదికి టీచర్‌గా ఉన్న క్లాస్ టీచర్‌గా ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి, మా పిల్లవాడు కొన్ని విషయాల్లో అజాగ్రత్తగా ఉంటాడండి. వాడిని కనిపెట్టండి. మీరున్నారనే పంపిస్తున్నామండి అని. చూడండి, ఎన్ని జాగ్రత్తలో పక్కనున్న పిల్లవాడికి చెప్తారు. అరే నీకిష్టమని వాడిని పక్కకి లాక్కెళ్ళకు అని ఎన్ని విషయాలలో చెప్తున్నాం. అంటే ఇదంతా ఎందుకు ట్రైనింగ్? నీ మనస్సును దిద్దడానికి ఉపయోగపడకపోతే ఎందుకండి నీ జన్మ? మనం కొన్ని కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యం ఉంటే మనిషిగా పుట్టాం. ఆ మనిషిగా పుట్టినప్పుడు మనం మన యొక్క మనసును సంస్కరించుకోవడానికి మన యొక్క తెలివితేటలు వాడుకోకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? అంటే నీ మనస్సును నువ్వు దిద్దుకున్నప్పుడు మాత్రమే నీ నాత్మానం అవసాదయే. ఉద్ధరింపబడినటువంటి మనస్సు నీకు ఏం చేస్తుంది? స్నేహితుడిలాగా నీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే మనస్సును సంస్కరించుకోకుండా ఉంటారో వారందరూ కూడా పాపపు కార్యాలన్నీ చేసి మళ్ళీ కొన్ని లక్షల జన్మలు ఎత్తడానికి కావలసిన విధంగా ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ యొక్క జన్మను ఏం చేసుకుంటున్నారు? దుర్భరం చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ పరమాత్మ మనందరికీ మనస్సును నిగ్రహించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా బోధిస్తున్నారు. నీవెవరు అంటే ఈ దేహములో బంధించబడి ఉన్నటువంటి సచ్చిదానందమైన ఆత్మయే.
మరి నేను ఆత్మని అంటున్నాను. మరి నా స్వరూపం నాకు తెలియట్లేదు కదా! అంటే యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు మనకో సలహా ఇస్తున్నారండి. అద్దం ముందు ఎంతమంది నిలబడినా నేను ప్రతిబింబాన్ని చూపించను అంటుందా? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఒక అద్దం ముందు ఎంతమంది నిలబడి తమ యొక్క ప్రతిబింబాలను చూయించమన్నా చూయిస్తుంది. అదే విధంగా ఈశ్వరుడు కూడా 84,00,000 రకాల ఉపాధులలో ఉంటారు కానీ, ఒక పని జరుగుతుంటే ఒకడు తప్పు చేస్తున్నాడు. నాయనా ఇది తప్పు అని మనసు చెప్పదు. అద్దం చెప్తుందా అండి? అద్దం నీ రూపం నేను చూయించను పోరా బాబు అని పక్కకు జరుగుతుందా? నీ రూపం బాలేదు నేను చూయించను అంటుందా? అనదు. అదే విధంగా భగవంతుడిని మనం భగవంతుడా నేను పలానా వాడు బాగుపడకూడదని ఈ యజ్ఞం చేస్తున్నాను. వాడి యొక్క నాశనాన్ని నాకు చూపించండి అని మనం యజ్ఞం చేశామనుకోండి. ఖచ్చితంగా వాడి కార్యానికి భగవంతుడు సహాయపడతాడు. అంటే భగవంతుడికి అన్నీ తెలుసు కదండీ! అలా ఎందుకుంటారంటే మరి మనందరికీ చరిత్రలో తెలుసు కదండీ! రావణాసురుడు ఎంత దుర్మార్గుడో అయినప్పటికీ భక్తి ద్వారా శివుడిని మెప్పిస్తాడు, వరాలు పొందుతాడు, తన ఆయు ప్రమాణాన్ని పెంచుకుంటాడు, ఎన్నో దుర్మార్గమైన పనులన్నీ చేస్తాడు. స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడితో సహా అందరినీ కూడా పంచభూతాలను సూర్యచంద్రులందరినీ కూడా తన బానిసలుగా వాడుకుంటాడు. అంటే భగవంతుడు ఎవరు ఏది కోరుకుంటే యథామా ప్రపద్యంతే తదైవ భజామ్యహం. మీరేది కోరుకుంటే అది ఇస్తాడు భగవంతుడు. ఏ రూపంలో కోరుకుంటే ఆయన శివుడి రూపంలో కోరుకున్నాడు. శివుడికి అమితమైనటువంటి భక్తితో ఆయన పూజిస్తాడు. ఆయన పూజించినటువంటి పూజకు మరి శివస్వరూపంగా ఆయన సంతుష్టిని పొందుతారు. రావణాసురుడికి మరి ఆయన ప్రమాదాన్ని కూడా తెచ్చుకుంటాడు కదండీ ఒకసారి. రావణాసురుడిని ఏమని అడుగుతాడు శివుడిని, మీరు కైలాసం నుంచి మా లంకలోకి రావాలండి అంటాడు. అప్పుడు భక్తుడి యొక్క ప్రేమను కాదనలేకపోతాడు. భక్తితో అడిగాడు కాబట్టి ఆయన్ని కిందకు దించడానికి కావలసినంత భక్తి రావణాసురుడిలో ఉంది కాబట్టి సరే పద అంటారు. పాపం ఎంతమంది భయపడ్డారు. అక్కడ పార్వతీదేవి వణికిపోతుంది. అయ్యో లంకకు తీసుకెళ్తారంట అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ అన్నగారైనటువంటి పార్వతీదేవి వాళ్ళ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు అతని కొడుకైనటువంటి సిద్ధి వినాయకుడు యొక్క వారిద్దరూ కూడా అమ్మ నువ్వు భయపడకు, చెల్లి నువ్వు భయపడకు, మేము జాగ్రత్తగా మరి కైలాసానికి వెళ్లకుండా కాపాడుతామని చెప్పేసి మరి అక్కడ చేసినటువంటి ప్రయత్నం మరి వీళ్ళు ఏం చేస్తారు, రావణాసురుడు మరి ఎక్కడ అంటే భీమశంకరంలో అండి. మరి భీమశంకరంలో అక్కడ ఆ రూపాన్ని విడిచిపెట్టేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ లింగాన్ని ఏం చేస్తారు చెప్తారనమాట. మీరు శివుడు తీసుకువెళ్ళేటప్పుడు చెప్తారనమాట. శివుడు ఏమంటారంటే నన్ను తీసుకెళ్తున్నావు కదా, నన్ను తీసుకెళ్తుంటే ఎక్కడైనా కింద పెట్టేస్తే మాత్రం నేను నీ వెంట రాను, నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు కింద పెట్టకూడదనే ఒక నియమంతో శివుడు వెళ్ళిపోతుంటాడు. ఆ నియమాన్ని తప్పించి మరి అతనికి ఏం చేస్తారు, దాహం కలిగితే అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో ఉన్న నీళ్లు మొత్తం కూడా అతనికి దాహం అవుతుంటే ఆ నీళ్లు ఏం చేస్తారు, ఒక పిల్లవాడి రూపంలో సిద్ధి వినాయకుడు వచ్చి ఆ నీళ్లు తాగిస్తాడనమాట. దాహం అవుతుందంటే ఓ చిన్న చెంబులో నదిలో ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా మంత్రశక్తి చేత చిన్న పాత్రలోకి తీసుకొచ్చి అతనికి నీళ్లు ఇస్తే ఆ నీళ్లు తాగుతాడు. ఆ నీళ్లు తాగి శివుణ్ణి తీసుకొని వెళ్తూ ఉంటే మరి నదిలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆ పాత్రలోకి వచ్చాయి. ఆ పాత్రలో ఉన్నంతసేపు మాత్రమే ఆ నీళ్లు తక్కువ స్థాయిలో కనపడ్డాయి. ఈయన తాగిన ఆ కొన్ని నీళ్లలోనే ఆ నది నీరంతా శరీరంలో ఉంది కాబట్టి వెంటనే ఏం చేస్తాడు, మరి మూత్ర విసర్జన చెయ్యాలనుకుంటాడు. మరి విసర్జన చెయ్యాలి అంటే మరి ఆ లింగాన్ని కింద పెట్టాలి అన్నప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, నాయన కాసేపు ఈ లింగాన్ని పట్టుకో, అలా పట్టుకుంటే నేను వచ్చేస్తానంటాడు. మరి ఇప్పుడు ఈయన తాగిందేమో నది నీళ్ళండి. ఆ నీళ్లు ఈ పిల్లవాడు చెప్తాడు, నేను 3 సార్లు పిలుస్తానండి, మీరు రాకపోతే మాత్రం నేను కింద పెట్టేస్తానంట. ఏముందిరా ఇట్టే వచ్చేస్తాను చూడు అని చెప్పేసి వెళ్తాడు. తాగింది నది నీళ్లు కాబట్టి మరి ఆ నీళ్లు ఎంతగా విసర్జన చేసినా అయిపోవు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏమంటాడు, పిలుస్తాడు 3 సార్లు పిలుస్తాడు, ఈయనకి వినపడుతుంది కానీ విసర్జన అయిపోదు. అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతున్నానంటాడు. తర్వాత వచ్చి ఆ శివలింగాన్ని పైకి లేపే ప్రయత్నం చేసినా పైకి లేవదండి. అంటే మరి భగవంతుడు అందరికీ సమానమే. ఎవరు ఏది కోరుకున్నా ఇస్తారు. అద్దం ముందు నీవు అద్దము ప్రతిబింబాలను ఎలా అయితే కాదనలేదో
అదేవిధంగా ఆత్మయందు అన్ని రూపాలు ఉంటాయి. 24 లక్షల రూపాలుంటాయి. అందుకే మనం ఏం చేయాలి? మరి వికల్పమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మనస్సు దేహ సంబంధమైనటువంటి విషయానందం నుంచి మరల్చి ఆత్మానందము కోరుకునేలాగా ఏమంటారు? సవికల్ప ఆలోచనలన్నీ కూడా మనస్సు ఆలోచించేలాగా. అంటే మనసెప్పుడూ భగవంతుడి యొక్క స్మరణ తప్ప అన్యమైనటువంటి స్మరణ, దేహ సంబంధమైన సుఖాల కోసం అడగకుండా మనసుకేం చేయాలి? నెమ్మదిగా శిక్షణ ఇస్తుండాలి. అందుకే ఏం చేస్తారు? చిన్న పిల్లల నుంచే మనం గనక భగవంతుడి నామం పలకటం నేర్పించాలి. మన ఇంట్లో జరుగుతున్నటువంటి ఏవైతే మంచి మంచి పనులు జరుగుతుంటాయో, ఆ పనులన్నింటికి భగవంతుడే కారణమని, ఏదైనా మన ఇంట్లో చెడు జరుగుతుంటే, మనమేదో తప్పు చేశాం నాయనా, ఆ తప్పు వలనే మనకి ఈరోజు ఈ కష్టాలొచ్చాయని చెప్పాలి. అంటే ఇక్కడ భగవంతుడిని ఏం చేయాలి? మనకు జరిగినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, ఆ కష్టాల యందేమో అది మన మీద వేసుకోవాలి. ఏదైనా సుఖాలు కలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జరిగాయన్నప్పుడు పిల్లవాడు తనకి కష్టమొస్తే భగవంతుడిని ప్రార్థించడం అనేది నేర్చుకుంటాడు. స్వామి తెలుసో తెలియకో మానవులు తప్పిదాలు చేస్తుంటారు. ఈ తప్పిదముల నుండి మమ్మల్ని రక్షించండని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వాళ్ళకేదైనా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అంటే భగవత్ సంబంధమైన వ్రతాలు అలావి చేస్తుంటారు. ఒక తీర్థయాత్ర చేయడం. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మరి ఇంట్లో లేనటువంటి శాంతిని ఈశ్వరుడు ఇస్తారని వాళ్ళేం చేస్తారు? ఆనాడు ఇంతకుముందు ఏదైనా ముడుపులు లాంటివి ఉంటే, ఆ ముడుపులు చెల్లించడం ద్వారా మరి వాళ్ళేం చేస్తారు? వాళ్ళకొచ్చిన కష్టం నుంచి బయటపడడానికి ఒక వ్రతం లాంటిది ఏదైనా చేసుకొని శాంతి చేసుకుంటారు. ఈ పిల్లవాడు చూడండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పూజా క్రతువులు మానవులు తప్పిదాలు చేస్తుంటారు. ఆ తప్పిదాల వలనే ప్రమాదాలొస్తుంటాయి. ప్రమాదాల నుండి రక్షించగలిగిన శక్తి ఒక్క ఈశ్వరుడికి మాత్రమే ఉంది అని ఏం చేయాలి? మనస్సుకు నెమ్మదిగా ట్రైనింగ్. పిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వడం ఎంత అవసరమో, ఆ పిల్లవాడిలో ఉన్న మనస్సును వాడికి తెలియకుండానే దిద్దటం రావాలి. ఇప్పుడు చూడండి చిన్నప్పుడు శాస్త్రజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ శాస్త్రజ్ఞానంలో భగవంతుడి మీద పూర్తి విశ్వాసము కలిగి ఉండాలంటే ఒక్కొక్కసారి పొరపాటులో ఏమంటామంటే తొందరపడతాం. నిజంగా భగవంతుడు రక్షిస్తాడా? ఆయన మనకి ఇన్ని విధాలుగా మనకు ఉపకారాలు చేస్తాడా అని చెప్పేసి సందేహిస్తాం. పసిపిల్లల నుంచే ఆ పిల్లలకి భగవంతుడి మీద పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని గనక మనం ఆ పిల్లవాడికి అందించగలిగామనుకోండి. మార్కండేయుడిని చూడండి. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి శివభక్తిలో ఉండేవాడు. తల్లిదండ్రులు చెప్పారు, "నాయనా నీవు చిన్నప్పుడు ఇక నీ ఆయు ప్రమాణం పూర్తవుతుంది నాయనా. నిన్ను మృత్యువు తీసుకువెళ్తుంది నాయనా" అంటే, అమ్మా శివుడే కదా ఈ లోకాన్నంతా శాసించేది. ఇక శివుడి యొక్క అండ మనకుండగా నన్నెందుకు మృత్యువు తీసుకెళ్తుంది? ఎవరొస్తారో రానివ్వమ్మా, యముడు ఎలా వస్తాడో చూస్తాను అని ఆ శివలింగాన్ని ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడండి. కాశీలో ఉంటుందండి సైకత లింగం ఉంటుంది. ఆ సైకత ఇసుకతో లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని అలా పట్టేసుకుంటాడు. మీరుండగా నాకేమవుతుంది అంటే యమధర్మరాజు పాశం విసిరితే అప్పుడు శివుడు తాండవం చేసి మరి నన్ను పట్టుకున్నటువంటి వాడికి మీద మరి వేరే యమపాశం పడదు అనేటటువంటి విషయం మనందరికీ తెలియచేశారు కదండి. అంటే చిన్నప్పటి నుంచే ఏ మతమైనా అండి, మతాల విషయానికొస్తే ఏ మతమైనా తీసుకోండి. నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి కావలసిన విధంగా మతము నీకు ఏం చేయాలి? గైడ్ చేయాలి. అది మాత్రమే మతం. ఇక మతంలో ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి రకరకాలైనటువంటి విషయాలు జోడిస్తారు కానీ, నీవెవరో నీకు తెలియచేసేది ఏదైనా గొప్ప మతమే. ఈ మతం మంచిది, ఈ మతం చెడ్డది అని ఎవరు చెప్పకూడదు. మతం అంటే ఏం చెప్పాలి? నువ్వు ఈ శరీరంలో నివాసం ఉంటున్నావని, నీ స్వస్థలానికి నువ్వు వెళ్ళడానికి నువ్వు చేసేటటువంటి ధర్మంతో కూడినటువంటి కార్యాచరణనే ముఖ్యమని మనం ఏం చేయాలి? ధర్మ ఆచరణ నేర్పిస్తుండాలి. యోగ సాధన, నియమ
నిబంధనలతో కూడినటువంటి జీవన విధానం, క్రమబద్ధమైనటువంటి జీవితం, ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకూడదనేటటువంటి విషయాలను ఎవరైతే నేర్పించగలుగుతారో, అలా నేర్పించగలిగినటువంటి వాళ్ళు ఈ జన్మలో తనను తాను తెలుసుకోలేకపోయినా ఆయనేం చెప్తున్నారు? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అంటే మనందరికీ భగవంతుడు మీ యొక్క జన్మ తర్వాతి కాలంలో ఈ జన్మలో మీరు ముక్తి పొందలేకపోయినా మరు జన్మలో ఖచ్చితంగా మనం ముక్తిని పొందుతాము అనే సత్యాన్ని తెలియచేస్తున్నారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్న ఉపకారం చెయ్యండి, చిన్న ధర్మం, ఇతరులకు మేలు చెయ్యాలి, ఆ మేలుయే నాకు శ్రేయస్సు అవుతుందని ఎవరైతే శాస్త్రజ్ఞానంతో కూడి సవికల్పమైన ఆలోచనలు చేస్తారో, ధర్మమే నన్ను రక్షిస్తుంది, ఆ ధర్మమే నాకు శ్రేయస్సు, పరుల యొక్క శ్రేయస్సులోనే ఈశ్వరుడు నా శ్రేయస్సు పెట్టాడని ఎవరైతే తెలుసుకుని చేసే ఉపకారము యందు ఫలితాన్ని కోరకుండా కర్మ చేస్తారో, అలా చేసినటువంటి కర్మ ఏమవుతుంది అనంటే ఉత్తమ వంశమునందు జన్మించేలాగా చేస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నారు? శుక మహర్షిలాగా యోగవంతులైనటువంటి యోగ సాధన చేసేటటువంటి మరి కుటుంబంలో పుట్టుతారు అంటున్నారు. ఇక్కడ ధీమతాం, ఎవరి జన్మ గొప్పదో చెప్తున్నాడు. ఎవరి జన్మ గొప్పది? ధనవంతుల ఇంట్లో పుట్టడం గొప్ప జన్మయా అంటే కానే కాదు. ఎక్కడ పుట్టడం గొప్ప జన్మ అంటే ఈశ్వరుడు చెప్తున్నారండి. ధర్మాన్ని ఆచరించడంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా భగవంతుడు తనకు పెట్టిన ప్రతి పరీక్ష యందు ధైర్యంతో కూడిన కార్యాచరణ చెయ్యగలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే ఇలాంటి కుటుంబంలో పుడతాడు. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. శ్రీరామచంద్రుడు చూడండి, ఆయన మరి యవరాజ్య పట్టాభిషేకం పొందడం కోసం అని చెప్పేసి పొద్దున్నే వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి ఆస్థానానికి వచ్చేస్తాడు. కానీ వెంటనే అడవులలోకి వెళ్ళిపోవాలి అంటే ఏమైనా భయపడ్డా? దానికి ఎంత ధైర్యం ఉండాలండి. ఇవాళ మనకున్న పరిస్థితులలో ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆ ఫంక్షన్ ఏదో ఒక విధంగా, ఇప్పుడు అందరూ రెడీ అయ్యారండి. రెడీ అయిన తర్వాత కారు డ్రైవర్ రాలేదు. అతనికి ఏదో వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళ పిల్లవాడికి ఏదో జ్వరం వచ్చిందని సడన్ గా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందండి, నేను రాలేకపోయాను అన్నారు అనుకోండి. ఇప్పుడు డ్రైవర్ టైంకి దొరకలేదు, ఎంత బాధపడతారు? అయ్యో, మేము ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం, వీడిలా చేశాడని ఎంతో బాధపడతారు. ఒక చిన్న ఫంక్షన్కి ఆ కారు కాకపోతే బస్సులో అయినా వెళ్ళొచ్చు, వేరే విధంగా వెళ్ళొచ్చు. కానీ అప్పటికప్పుడు మేము హాయిగా కారులో మంచిగా మా కారులో మేము కాలు మీద కాలు వేసుకొని వెళ్ళేవాళ్ళం కదా. ఏంటో ఈరోజు ఇవాళ కిరాయి కారులో వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే బస్సులో వెళ్లాల్సి వస్తుంది, వేరే మార్గాల ద్వారా వెళ్లాల్సి వస్తుందని ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళ ఫంక్షన్ ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు అనుకుంటాం, పలానా రోజున డ్రైవర్ రాలేదు అంటే. చూడండి, చిన్నవి అల్పమైన విషయాలను మనం అంత గుర్తు పెట్టుకుంటాం. ఈ శరీరం విడిచిపెట్టాక కూడా ఆ సంస్కారాలు మోసుకొని పోవాలి. ఏ విషయాలు మోసుకొని వెళ్ళాలో, ఏ విషయాల గురించి బాగా ఆలోచించాలో తెలియనటువంటి దీనమైన స్థితిలో మనం ఉన్నాం. భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడం అక్కడ ఈ రోజు జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలోనండి మనకి ఈ క్షణంలో మనం గడుపుతున్నటువంటి క్షణం ఇక సృష్టిలో ఎవరికి వాళ్ళకి జరగదు, మనకే జరుగుతుంది. అందుకే మనకి తెలియజేస్తారు, మన బొటనవేలి యొక్క ముద్ర ఇక సృష్టిలో ఎవరికి ఉండదు అని అంటారు. అది ఎంత సత్యమో నీవు అనుభవిస్తున్న జీవితం, నీ మనసు, నీ బుద్ధి, నీ ఆలోచనలు, నీ ఇంద్రియాలు కోరుకునేటటువంటి విషయాలు ఇవన్నీ నీకు మాత్రమే సొంతం. నీ జీవితాన్ని నువ్వు ఎలా దిద్దుకుంటావు, ఈ క్షణాన్ని నువ్వు ఎలా అనుభూతి పొందుతావు అనేది ప్రతి ఒక్కరూ తమకు తాము స్వీయ పరిశీలన చేసుకొని జీవించాలే తప్ప మా నాన్నగారు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉంటానండి, మా నాన్నగారికి కోపం కాబట్టి నాకు కోపం అండి, ఇవన్నీ ఉత్తాయండి, ఉత్తుత్త ఆలోచనలు.
నీవు పూర్వజన్మలలో ఏ విధమైనటువంటి సంస్కారాలు కలిగి ఉన్నావో ఆ సంస్కారాల ప్రకారంగానే నీ జీవనం ఉంటుంది. ఈ జన్మ ప్రయత్నము అంటే తల్లిదండ్రులు చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధమైన పరిసరాలను ఏర్పాటు చేశారో ఆ పరిసరాల యొక్క ప్రభావం చేత కొన్ని కొన్ని సంస్కారాలు మారిపోతుంటాయి. పూర్వము బాగా శుభ్రంగా ఉండేటటువంటి కుటుంబంలో పుట్టాడు. ఆయా సంస్కారాలున్నాయి. ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క పాపపు కర్మల చేత ఇక్కడేమైంది అంటే కొంచెం అశుభ్రంగా ఉన్న ఇంట్లో పుట్టాడనుకోండి. వాడేం చేస్తుంటాడు? వాడి వరకైనా శుభ్రంగా వాడు వేసుకున్న బట్టలు శుభ్రంగా ఉండేలా చూసుకుంటాడు. వాడు తినే ప్లేట్ కడుక్కుంటాడు. వాడు గ్లాస్ కడుక్కుంటాడు. అన్నింటిని వీడు శుభ్రం చెయ్యలేడండి. చేయలేనప్పుడు కనీసం వాడి వస్తువులైనా వాడేం చేస్తాడు? శుభ్రంగా పెట్టుకుంటాడు. అంటే ఆనాటి యొక్క పూర్వజన్మలలో ఉన్న సంస్కారం. కొన్ని కొన్ని విషయాలు మరి వాడక్కడే ఉంటున్నాడా అంటే ఉంటున్నాడు. తప్పదు కదా! మరి అంటే పూర్వజన్మలలో ఉన్న సంస్కారాలు కొంతమందైతే ఏం చేస్తారు? మర్చిపోతారు. అవన్నీ వదిలేసి ఇక అందరిలో గలుస్తారు. పూర్వజన్మ సంస్కారాలు విడిచిపెట్టడమా? అంటే ఉత్తమమైన సంస్కారాలను పట్టుకోవడమా? విడిచిపెట్టడమా? లేకపోతే పాపపు సంస్కారాలను అలవాటు చేసుకోవడమా అనేది ఇక్కడ మనకు భగవంతుడు ఎవరెవరి ఇంట్లో ఎవరెవరికి రుణపడి ఉన్నామో ఆ రుణానుబంధాన్ని బట్టి ఈశ్వరుడు వాళ్ళకవి ఇస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనందరినీ కూడా ఏం చేయాలి? మనమందరం మనిషిగా పుట్టిన తర్వాత మనల్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ నియమ నిబంధనలతో కూడిన జీవనమే నిన్ను రక్షిస్తుంది తప్ప మరి వేరొక జీవనం నిన్ను రక్షించదు. అంటే నువ్వు స్వర్గలోకంలో ఇంద్ర పదవిలో ఉన్నా, లేకపోతే బ్రహ్మ పదవిలో ఉన్నా చూడండి బ్రహ్మతో పోలుస్తున్నారండి. ధనవంతుల కుటుంబంలో ఉన్నావా? లేకపోతే ఇంద్రుడిగా ఉన్నావా? చంద్రుడిగా ఉన్నావా? సూర్యుడిగా ఉన్నావా? ఇంకేదైనా పదవిలో ఉన్నావా? కాదు. ఇవన్నీ గొప్ప జన్మలు కావు. యోగమును పొందడం కోసం ఎవడైతే సిద్ధమై ఉన్నాడో, ధైర్యంతో కూడి ప్రవర్తిస్తున్నాడో, యోగమును పొందడం అంటే ఏంటి? ధర్మాన్ని ఎన్ని కష్టాలొచ్చినా ఆచరించడం. దేహ బంధాల కోసమో, లేకపోతే ఇంకేదైనా బంధాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టని వాడు ధీమంతుడు అంటారు. ఎవరు యోగమును పొందడానికి అర్హత ఉన్నవారంటే, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడంలోనే నిరంతరము శ్రమించేటటువంటి వారు. అంటే భగవంతుడు శాస్త్రము యందు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఆచరణలో పెట్టుకున్న వారు మాత్రమే ధీమంతులు అంటారు. అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఇన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వారే ధీమంతులా అంటే నీకు ఎంత తెలిసినా తెలిసిన దానిని ఆచరించడంలో భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని ఎవరైతే ఎన్ని కష్టాలొచ్చినా ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో అలాంటి వారు మాత్రమే ధీమంతులండి. శిబి చక్రవర్తి గురించి మనందరికీ తెలుసు. ఒక పావురానికి రక్షణ ఇస్తానంటాడు. ఆయన దయ ఎంతుందండి? ఆయన ఏం చేస్తాడు? మరి ఆ పావురాన్ని నేను రక్షిస్తాను అన్నందుకు మరి బోయవాడికి ఆ పావురాన్ని రక్షించడానికి నా శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలను నీకు అందిస్తానంటాడు. అంటే మరి తాను మరణిస్తానని తెలిసినా ఒక పావురాన్ని రక్షిస్తానన్నాడు. అంటే ఏంటి? భగవంతుడి యొక్క ధర్మాన్ని పట్టుకుంటే ఒక్క ధర్మంలోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు శతే పంచాశత్ అంటారు. ఒక 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయంటే 2 50 రూపాయల నోట్లు నీ కాడున్నాయి గదండీ! 100 రూపాయి బిళ్ళలు నీ కాడున్నట్టే గదా! తర్వాత నీ దగ్గర 5 20 రూపాయల నోట్లు ఉన్నట్టే గదా! అంటే నువ్వు ఏ విధంగా మార్చుకుంటే ఆ విధంగా నీకవి ఉపయోగపడతాయి. 100 రూపాయల నోటు నీ దగ్గరుందంటే ఇవన్నీ నీ దగ్గర ఉన్నట్టా? లేనట్టా? ఉన్నట్టే కదండీ! అదే విధంగా భగవంతుడు చెప్పిన ధర్మం సత్యహరిశ్చంద్రుడిని తీసుకోండి. ఎంతమంది లేరు వీళ్ళందరూ కూడా. వీళ్ళు మనం చూస్తున్నాం. మనం ఎందుకు వాళ్ళ పేర్లు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. సత్యాన్ని పట్టుకున్నాడు. సత్యంలో ఆ సత్యాన్ని ఆచరించడంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి భార్యా బిడ్డలని పోగొట్టుకుంటాడు. ఎన్ని కష్టాలు పడతాడండి. కాటి కాపరి కూడా అవుతాడు. ధర్మాన్ని ఆచరించిన వారు యోగులవుతారు తప్ప ఇన్ని శాస్త్రాలొచ్చండి నేను ధీమంతుడినవుతానా అంటే అబద్ధం అది. భగవంతుడు ఎవరికి మరి ధీమంతులవుతారు? ఆయన చెప్పిన ధర్మాలను ఆచరించిన వారు మాత్రమే ధీమంతులు. మరి ఇలాంటి వారి యొక్క జన్మ అరుదుగా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం.
మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మరి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నంలో ధీమంతులుగా మిగిలేటటువంటి వాళ్ళెవరు? కొద్ది మంది మాత్రమే. ఆ కొద్దిలో ఒకానొక్కడు మాత్రమే భగవంతుడితో ఐక్యమవుతాడు. అంటే మనమందరం అనుకుంటాం, నేను ఉపదేశం తీసుకున్నాను, బ్రహ్మమైపోయాను, ఇంకా నేను ఈ శరీరం విడిచాక మళ్ళీ పుట్టరనుకుంటారు. మరి భగవంతుడు మీరు చేసిన సాధనను బట్టి మీ యొక్క శరీరాలకు సంబంధించి ఏ విధమైనటువంటి స్థితి కలుగుతుందో భగవంతుడు చెప్తున్నారు కదండి. ఈ జన్మలో చేసిన పుణ్యం వచ్చే జన్మలో మిమ్మల్ని ఎంత రక్షిస్తుందో నేర్పిస్తున్నారు కదండి. మరి మనం ఒక్కసారి మా గురువుగారు ఉపదేశం చేశారు, నేను బ్రహ్మమైపోయాను, ఇక నాకు శరీరం లేదు అని చెప్పేసి ఎవ్వరూ కూడా భ్రాంతిలో ఉండకండి. మీరు చేసిన సాధన ఎంతుంటే దానిని బట్టి తర్వాత జన్మ నిర్ణయించబడుతుంది. దేహ సంబంధమైన విషయాల్లో ఒక వ్యక్తి ఒక కలెక్టర్ అయి చనిపోయాడు, లేకపోతే ఒక సీఎం అయి చనిపోయాడు అనుకోండి. వచ్చే జన్మలో సీఎంగా పుట్టడండి వాడు. వాడేం చేస్తాడు? ప్రయత్నపూర్వకంగా మళ్ళీ సీఎం అవ్వడానికి వాడి ప్రయత్నం వాడు చేసుకోవాలి. కానీ ఈ జన్మలో గనక నేను కొన్ని భగవద్గీత శ్లోకాలు తెలుసుకొని చనిపోయాననుకోండి. ఇప్పుడు నేను పూర్వజన్మలలో నేను చేసినటువంటి ఏదైతే ఆ భగవంతుడిని తెలుసుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నం ఏదుందో, ఆ ప్రయత్నము ఈ జన్మలో మనము చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మగా మనకొచ్చినటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉంటాయో, ఆ కర్మలన్నీ ప్రారబ్ధ రూపంలో మనం అనుభవిస్తున్నప్పుడు, మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల చేత, అంటే ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వు చేసినటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి భక్తికి సంబంధించిన సాధనలు ఏముంటాయో, ఆ సాధనలు నీ ఆచరణ ద్వారా నువ్వు పూర్వము ఎక్కడైతే ఏదైతే వదిలేసావో, వదిలేసిన దాన్ని తిరిగి నువ్వు కొత్తగా వెనక్కి పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నారనుకోండి, వాళ్ళు చూడండి ఒక్కొక్క పదాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని గురువుగారు 1కి 10 సార్లు చదివిస్తే ఆ శ్లోకాలను చదవగలుగుతున్నారు. మరి కొంతమంది చిన్న పిల్లల్ని మనం చూస్తున్నాం. పుట్టగానే పిల్లలు 1 సంవత్సరం, 2 సంవత్సరాల పిల్లలు భగవద్గీతలో శ్లోకాలన్నీ చెప్పేస్తున్నారు. ఎట్లా చెప్తారండి వాళ్ళు? వాళ్ళు పూర్వజన్మలలో వాటి యొక్క స్మరణ చేస్తూ చేస్తూ దేహాన్ని విడిచిపోయారు. ఆ విడిచిపెట్టినందుకు ఆ సంస్కారం మళ్ళీ వస్తుంది. అంటే నువ్వు పూర్వము చేసినటువంటి సాధన నిన్నిక్కడ కాపాడుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన సాధన ఈ శరీరం విడిచిపెట్టాక కూడా కాపాడుతుంది. ఏమంటున్నాడు భగవంతుడు? ధర్మంగా జీవించండి అంటున్నాడు అంతే. ధర్మంతో కూడిన కార్యాచరణ మిమ్మల్ని రక్షిస్తది. ఎలా రక్షిస్తుంది? అందరిలో భగవంతుడే ఉన్నారు. అవతలి వారికి నువ్వు ఏదో ఒక విధంగా ఏనకేన ప్రకారేణ సంతోషం జనయేత్ ప్రాజ్ఞ. ఏదో ఒక విధంగా ఒక ప్రాణికి సంతోషం కలిగే ఒక పనిని నువ్వు చెయ్యి. ఒకరికి ఒక మంచి మాట చెప్తే సంతోషం, ఒకరికి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితే సంతోషం. ఇలా ఏదో ఒక ప్రాణి అన్నాడు, మనిషే కాదు. ఏదో కాసిని చీమలు ఉన్నాయండి, కొంచెం పంచదార తీసుకొచ్చి అక్కడ కొంచెం వేయండి, ఆ చీమ ఆహారాన్ని తిని సంతోషపడుతుంది. ఏదో ఒక విధంగా మీరు ఒక ప్రాణిని సంతోష పెట్టటమే ఏమవుతుంది? అది ఈశ్వరుడి యొక్క పూజ అవుతుందట. ఈశ్వరుడిని మనం పూజించడం అంటే ఏం చేయాలి? ఈశ్వర పూజ అంటే నలుగురికి మేలు కలిగేలాగా మాట్లాడాలి. మన తల్లిదండ్రులు చూడండి, శాస్త్రం చెప్తున్నట్టుగా కాకుండా నలుగురిలో నానకూడదంటారు. నలుగురిలో నానకూడదంటే పలానా వాడు చెడ్డవాడు అని అనిపించుకోకూడదంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అంటారు. ఎందుకు? నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలంటే నువ్వు ఎన్ని సత్కర్మలు చేయాలండి? నువ్వు చేసినటువంటి సత్కర్మలు నిన్నేం చేస్తాయి? ఈశ్వరుడికి పూజ జరుగుతుంది. ఈశ్వరుడు ఎక్కడ కూర్చున్నాడు? మన హృదయంలో కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆయన నువ్వు చేసేటటువంటి మంచి పనులన్నీ గమనిస్తాడు. అలా గమనించిన తర్వాత నీ యొక్క సాధన ముందుకు పోయేలాగా, పూర్వము నువ్వు ఎక్కడైతే ఏ సాధన అయితే విడిచిపెట్టావో, విడిచిపెట్టిన సాధనంతా గుర్తు చేస్తాడు. అందుకే ఆయన చెప్తున్నారు, మరి ఎవరైతే యోగ సాధన చేయడంలో తమ ప్రాణాలను అర్పించైనా మరి ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసేవాళ్ళు భగవంతుడిలో ఐక్యం కాకపోతే వాళ్ళని మరి యోగ కుటుంబంలో పుట్టింపచేస్తాను అని చెప్పేసి, ఏతద్ధి దుర్లభతరం జన్మ లోకే, ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం.
ఇలాంటి జన్మలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా అరుదుగా పుడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఈ శ్లోకం మన సాధన గురించి మాట్లాడుతున్నాం. తత్రతం బుద్ధి సంయోగం పౌర్వదైహికం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటదేమోనండి. అయ్యో! నిజంగా నేను చేసిన సాధన ఒకవేళ ఈ జన్మలో నేను చేసిన సాధన వచ్చే జన్మలో నన్ను రక్షిస్తుందా అని ఎవరికైనా సందేహం ఉంటుందండి. శాస్త్రం ఎంతగా అధ్యయనం చేస్తున్నా ఇది నిజమో కాదో అనేటటువంటి ఒక బెంగ ఉంటుంది. అందుకే పరమాత్మ చెప్పేస్తున్నారు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. పౌర్వ అంటే ఇంతకు ముందు నువ్వు వేరొక దేహంతో నువ్వు ఏ విధంగా నీ బుద్ధి యందు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చి ఉన్నటువంటి ఏదైతే బుద్ధి చైతన్యం ఉందో, అంటే నువ్వు ఒక ఒక పాత్రలో కొంచెం పాలు తోడు పెట్టారండి. పాత్ర నిండుగా తోడు పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆ పెరుగు చాలా ఉంటుంది. ఆ పాత్రలో సగమే తోడు పెట్టారనుకోండి, అప్పుడు సగమే ఉంటుంది. అంటే మీరు పూర్వ జన్మలలో ఏ శరీరాన్నైతే పొందారో, ఆ శరీరంతో మీరు చేసినటువంటి కర్మల యొక్క సత్కర్మలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా మీకు ఏమవుతాయి? ఇప్పుడు మనం కిరాణా షాప్‌లో పద్దులు రాస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ పేజీలో ఏమవుతుంటది? మనం ఎంత డబ్బు కట్టాము, ఎంత జమ చేశాము, లేకపోతే బ్యాంకులలో కూడా ఉంటుంది గదా! జమా, ఖర్చు ఉంటుంది. ఇవాళ కంప్యూటర్‌లు వచ్చేసాయి కాబట్టి గానీ, ఇంతకు ముందు కాలంలో ఎప్పుడైనా పేపర్ అయితే అయిపోతుంటుంది గదండీ! జమా, ఖర్చులు. మనం ఎంత విత్‌డ్రా చేశాము, ఎంత డిపాజిట్ చేశాము అనేది అయిపోయిన తర్వాత, మళ్ళీ తర్వాత పేజీ తిప్పగానే మన యొక్క జమ, మన యొక్క డిపాజిట్‌లన్నీ ఉంటాయండి. అంటే మీరు ఎంత జమ చేశారు, ఎంత ఖర్చు చేశారనేది పైన పేజీలో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పేజీలు తిప్పక్కర్లా. నేను పోయిన నెలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, అంటే ఎంత ఖర్చయింది, ఎంత రాబడి వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ నెలలో ఖర్చు అన్నప్పుడు, ఆ పోయిన నెలలో మిగిలిపోయినటువంటి పొదుపు, ఆ తర్వాత మనకి ఎవరికైనా మనం అప్పు చెల్లించవలసి ఉంటే ఆ అప్పు అవన్నీ కూడా మనకేమవుతుంది తర్వాత పేజీలో ఉంటుంది. అదే విధంగా మనం పూర్వజన్మలలో చేసినటువంటి ఏవైతే సత్కర్మలు, దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మలో వస్తాయి. ఇక్కడ పరమాత్మ మంచి సత్కర్మల గురించే మాట్లాడుతుంది. అన్నీ వస్తాయి. కానీ మీరు చేసిన సాధనలో అంటే నిష్కామ కర్మ ఎవరైతే చేస్తారో నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. అంటే మీరు ఈ జన్మలో ఎంతో కొంత ఏం చేస్తారు? పరులకు ఉపకారం చేస్తే స్వల్పమప్యస్య ధర్మస్య, ధర్మంతో కూడిన కార్యాచరణ ఎంత అయినప్పటికీ కూడా అది వచ్చే జన్మలో మిమ్మల్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా కాపాడుతుంది అంటున్నారు. దీని గురించి ఎవరు భయపడొద్దు. నేను శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తారో, ఆచరించటం అంటే ఎలా? శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. అంటే శాస్త్రమే ప్రామాణికం. ఇది చెయ్యదగినది, ఇది చెయ్యకూడనిది అని చెప్పి ఒక పని చేస్తున్నప్పుడు శాస్త్రం నీకు అడ్డుపడాలండి. మీరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, నిన్న జరిగిన విషయం గురించి మీరు అబద్ధం ఆడుతున్నారు. వెంటనే మీకు శాస్త్రం గుర్తొచ్చింది. శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ప్రామాణికం. ఏంటి? కార్య అకార్య వ్యవస్థితో. ఇది చెయ్యదగినది, ఇది చెయ్యకూడనిది. అబద్ధం ఆడకూడదు అనేటటువంటి మాట గుర్తొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. నీకు మేలు జరుగుతుంది అని చెప్పి అవతలి వారి ముందు క్రెడిట్ సంపాదించడం కోసం అని చెప్పి అబద్ధం ఆడకు. చిన్న చిన్న రాళ్లే కదా అని విసిరేస్తూ ఉంటే ఏదో ఒక రాయి తగులుతుందని. అందుకని చిన్న విషయాలలో కూడా అబద్ధాలు ఆడకూడదు. చిన్న విషయాల్లో చాలామంది నాకొకరు చెప్పారండి. వాళ్ళ గురువుగారు చెప్పారట. పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపేటప్పుడట వాళ్ళ అలారంలో ఒక 5 నిమిషాల పాటు స్పీడ్ పెట్టుకుంటారట. అంటే ఇప్పుడు 8:20 అయిందనుకోండి, 8:25 అలారం వాళ్ళ క్లాక్‌లో చూయిస్తారట. వాళ్ళ గడియారంలో చూయిస్తారట. ఇప్పుడు ఆ పిల్లలకి చెప్తారట, నాన్న 6 గంటలయింది మన వాచీలో అంటారట. అంటే మన గడియారంలో 6 అయింది అంటే 5 నిమిషాలు తక్కువ 6 అయిందనే విషయం ఆ పిల్లవాడికి కూడా తెలుసు. అయినా చెప్పడంలో
అంటే పిల్లలకి చెప్పే ఏ చిన్న విషయాలు కూడా అబద్ధం చెప్పకూడదు. అంటే పిల్లలకి మనం ఏం నేర్పించాలి? సత్యం పలకడం నేర్పించాలి. అలా నేర్పించడంలో తల్లిదండ్రులు పాటిస్తున్నారనుకోండి, ఆ పిల్లలకు గూడా 5 అమ్మ పిలుస్తుంది 6 అయింది మన గడియారం అన్నారు. 5 నిమిషాలుంది లేవడానికని. వాడు 5 నిమిషాలలో ఏం చేస్తాడు? వాడు మత్తుని నెమ్మదిగా వాడేం చేస్తాడు? ఆ అంతర్ముఖ స్థితి నుండి బాహ్య స్థితిలోకి రావడానికి 5 నిమిషాలు సర్దుకుంటాడండి. ఆ 5 నిమిషాలు సర్దుకుని అంటే చూడండి సత్యం. కార్య, అకార్య వ్యవస్థితో ఏది చెయ్యదగినది, ఏది చెయ్యకూడనిది. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రం చెప్పినట్టుగానే ఆచరించాలి తప్ప, అంటే నీకు అర్హత ఉంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదంటున్నారు. కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం 24లో చెప్తారండి. శాస్త్రం చెప్పిందే చెయ్యాలి తప్ప నీకు నచ్చింది చేయకూడదు. అబద్ధం చిన్నదే కదా, ఎందుకు ఆడాలి? నా మనసుకు అలవాటైంది. పిల్లవాడికి అబద్ధం చెప్పడం అలవాటైందనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడుతుంటాడు. మన మనసుకు కూడా అబద్ధం ఆడటం నేర్పకూడదని, కొద్దిగా ఇబ్బంది అయినా పర్వాలేదని సత్యం చెప్పడం నేర్పించామనుకోండి, మన పిల్లవాడికి నిజాలు చెప్పడం నేర్పిస్తే అప్పుడప్పుడు మనకి ఇబ్బంది రావచ్చేమో కానీ, ఎప్పుడైనా పిల్లోడికి అరే నాన్నకు చెప్పకురా అని చెప్పేసి ఏదైనా చిన్న చిన్న విషయాలలో మనం ఏదో ఒక చిన్న తప్పు చేయాల్సి వచ్చిందనుకోండి, నాన్నకు చెప్పొద్దు అంటే, ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న రాగానే ముందు నాన్న అమ్మ ఇలా చేసేసిందని చెప్తారు. ఎందుకు చెప్తాడు? వాడికి సత్యం మాట్లాడటం నేర్పిస్తారు. నువ్వు అబద్ధం చెప్పినా పిల్లవాడు కరెక్టే చెప్తాడంటారు. నువ్వు చేసింది తప్పైనా పిల్లవాడు ఉన్నాడుగా చెప్పడానికంటారు. చూడండి మీరు నేర్పించిన ధర్మం ఎలా ఆ పిల్లవాడిని ఎదిగేలాగా చేస్తుందో. మనం అబద్ధం చెప్పమన్నా పిల్లవాడు చెప్పకుండా మారతాడు ఎలా? శాస్త్రాన్ని తెలుసుకో, శాస్త్రం చెప్పినట్టుగా ధర్మంతో కూడిన కార్యాచరణ నిన్నేం చేస్తుంది? అందుకే ఆయన చెప్తున్నాడు, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. పూర్వ జన్మలలో నువ్వు ఏ విధమైన సంస్కారాలు తెచ్చుకున్నావో ఆ సంస్కారాలతో కూడి నువ్వు ఇక్కడ ప్రవర్తించడానికి కావలసిన పరిసరాలన్నీ సమకూరుతాయని మనకు కృష్ణ పరమాత్మ అభయాన్నిస్తున్నాడు. యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఈ జన్మలో ఇక పూర్వ జన్మల్లో నీకు తెలిసిందంతా నీకు గుర్తు చేస్తాను. ఈ జన్మలో నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేసి నీ సాధనని ముందుకు తీసుకువెళ్ళు అని కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేస్తున్నారనమాట. ఈ శ్లోకము తర్వాత శ్లోకం కలిపి రేపు మళ్ళీ చెప్పుకుందామండి. ఎందుకంటే పూర్వజన్మ అన్నాం కాబట్టి తర్వాత శ్లోకం కూడా రిలేటెడ్ ఉంటుందన్నమాట. ఇది అది కలిపి మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.